జై శ్రీరామ్. హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు శివకుమారి వీడియోస్. మీరు చూస్తున్నది ఇది శారీ ఆర్గనైజరు. అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను. మనకి శారీస్ కొనుక్కోవటం ఒక ఎత్తు అయితే వాటిని సర్దుకోవటం ఒక ఎత్తు. ఎప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు మారుస్తూనే ఉంటాం కదా శారీస్. సరే ఇదేదో బాగుంది కదా అని పెట్టాను. వచ్చాక చూస్తే బాగానే అనిపించింది. ప్లాస్టిక్దే కానీ స్ట్రాంగ్గా ఉందన్నమాట. 4 పక్కల ఇలా చిన్న చిన్న హోల్డర్స్ లాగా ఇచ్చాడు. మనం ఫిట్ చేసుకుంటే అది మన శారీస్ జారకుండా బాగానే ఉన్నాయి అనమాట. 4 సైడ్స్ కూడా నలగకుండా, శారీస్ కూడా కిందకి రాకుండా బాగుంది. నేను శారీస్ కని తెప్పించానని ఓన్లీ శారీస్ అని చెప్తున్నాను. కావాలంటే మనం ఏ అయినా పెట్టుకోవచ్చు అనమాట దాంట్లో. అవసరం లేదనుకుంటే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక శారీ పెట్టి చూద్దాము. శారీ పెడితే మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఆ మడతకి ఫోల్డింగ్కి కరెక్ట్గా ఉంది. 4 పక్కల కూడా కొంచెం స్పేస్ కూడా ఉంది, ఎక్కువ నలగకుండా. ఒక బాక్స్కి ఎన్ని శారీస్ పెట్టొచ్చో చూద్దాము. నేను మామూలు శారీసే కదా అని బ్లౌజ్ కూడా దానిలో పెట్టేస్తున్నాను అన్నీ. ఈ ఫ్యాన్సీ శారీస్ కదా, పలచగా ఉన్నాయి కొంచెం. ఎన్ని శారీస్ పడతాయో చూద్దాం దాంట్లో. ఇలా ఏ శారీస్కి ఆ శారీస్కి విడివిడిగా పెట్టుకోవటానికి ఆర్గనైజర్స్ ఇవి బాగానే ఉన్నట్టు అనిపించినాయి నాకైతే. విత్ బ్లౌజ్తో కలిపి 7 శారీస్ పెట్టాయి అన్నమాట. మనకు ఆ పైన హుక్ ఉంది కదా, హుక్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. పైన హుక్కి వేరే ఆర్గనైజర్ కనెక్ట్ అవుతుంది, అందుకని హుక్ వరకు పెట్టుకొని ఆఫ్ చేసేయాలి. అలా ఇంకో వేరే ఆర్గనైజర్లో వేరే వెరైటీ శారీస్ దాంట్లో పెట్టాను. అలా పెట్టి ఒకదానిపైన ఒకటి పెడితే మనకి వెనక్కి ముందుకి మూవ్ అవుతుంది అనమాట ఆర్గనైజర్. మనకు షెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు కూడా అలా ముందుకు లాక్కొని తీసుకోవచ్చు. నేను సెట్ ఆఫ్ 3 ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఈ మూడిట్లో శారీస్ అన్నీ సర్దుకున్నాను అనమాట. ఏ శారీస్కి ఆ శారీస్ విడివిడిగా. ఇప్పుడు అవి మా కప్బోర్డ్లో ఎలా సెట్ అవుతాయో చూద్దాము. అంతకుముందు ఈ బ్యాగుల్లో పెట్టాను అనమాట శారీస్. కాకపోతే ఇవి చానాళ్ళ నుంచి వాడి వాడి బాగా మెత్తగా అయిపోయి ఒక్కసాటికి వచ్చేస్తున్నాయి, శారీస్ అన్నీ నలిగిపోతున్నాయి అనమాట. అది పైన స్పేస్ కూడా ఇంక ఉంది కదా అనేసి ఇవి తెప్పించుకున్నాను. అన్ని శారీస్ హ్యాంగ్ చేద్దామంటే ప్లేస్ సరిపోవట్లేదు. ప్లస్ పొట్టు శారీస్ అవి హ్యాంగ్ చేస్తుంటేనేమో మనకి హ్యాంగర్స్ బెండ్ అయిపోతున్నాయి. ఫ్రీక్వెంట్గా కట్టుకునేవి అలా హ్యాంగ్ చేసుకొని మనం పొట్టు శారీస్ అవి ఎప్పుడో ఒకసారి కదా తీస్తూ ఉంటాము. వాటిని ఇలా బాక్సుల్లో పెట్టేసుకుంటే బాగానే ఉన్నాయి. చుట్టూ గాలి కూడా ఆడుతుంది కదా, మనకు పొట్టు శారీస్ కూడా ఏమీ ప్రాబ్లం లేదనిపించింది నాకు వీటిని చూస్తుంటే. ప్లేస్ కూడా బాగా కలిసి వస్తుంది. పక్కన హ్యాంగ్ చేసిన అన్ని శారీస్ కలిపి నాకు 2 ఆర్గనైజర్స్లో పట్టాయి అనమాట. శారీస్ ఏమన్నా తీసుకోవాలన్నా కూడా ఇలా ఈజీగా తీసుకోవచ్చు. మళ్ళీ జిప్పులు తీయాలి, పెట్టాలి, ప్రాబ్లం లేకుండా ఉందన్నమాట ఇదైతే. కాకపోతే సర్దుకోవాలంటే మాత్రం కింద పెట్టే సర్దుకోవాలి. ఇలా మనం ఎంత బరువు పెట్టి ఊపినా కూడా ఆర్గనైజర్ ఏం కింద పడట్లేదు, బాగానే ఉంది. నేను అన్నీ టెస్ట్ చేసే పెట్టాను అనమాట. 2 ఆర్గనైజర్స్ అయితే కొంచెం ఈజీగా ఉంది పెట్టుకోవటానికి తీసుకోవటానికి. కాకపోతే ప్లేస్ ఉంది కదా అని నేను 3 పెట్టేశాను. మనకి పైన ఇది ఇలా అడ్డుగా ఉండటం వలన శారీస్ మనం ఆర్గనైజర్ ముందుకు లాగినప్పుడు శారీస్ ఏమి ముందుకు స్లిప్ అవ్వట్లేదు అనమాట. ఫాస్ట్గా తీయటానికి పెట్టాక కూడా ఈజీగానే ఉంది. ప్రస్తుతానికి ఇలా సెట్ చేశాను. నాకైతే బాగానే ఉన్నాయి అనిపించినాయి ఈ ఆర్గనైజర్స్. మరి మీకు ఎలా ఉన్నాయండి? నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.